ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు పెంచల్కోన, ఒట్టిమిట్ట రామాలయము, తర్వాత సోమశిల డ్యాము అవన్నీ కూడా చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో. ఈరోజు మేము వచ్చేసాము అరుణాచలం కండి. అసలు ఇక్కడ ఏం జరిగింది, మా ట్రిప్ ఏంటి అనేటటువంటిది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే మేము అరుణాచలంలోకి ఎంటర్ అయిపోయాం. అది కొండ కనిపిస్తున్నది కదా, అదే అరుణాచలం అన్నమాట. అంత దూరం వెళ్ళాలి, ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంటుంది. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే, మేము బయలుదేరిన రోజుకి 3 డేస్ పెట్టుకున్నాం ప్లాన్. అక్కడి నుంచి మేము మా లిస్ట్ అయితే 4 టెంపుల్స్ ఉండింది. ఒకటి దిగువ కడప, రెండోది వచ్చేసరికి ఒంటిమిట్ట రామాలయం, మూడోది వచ్చేసరికి పెంచల్కోన, నాలుగోది వచ్చేసరికి సోమశిల. ఇవి మేము అనుకున్నాము. బట్ మాకేం జరిగిందంటే, మేము థర్స్డే బయలుదేరాం. ఫ్రైడే ఈవినింగ్కే మాకు కంప్లీట్గా అన్ని దర్శనాలు, మేము అనుకున్న ప్లేసెస్వి దర్శనాలన్నీ అయిపోయాయి అన్నమాట. సో మాకు ఇంకా చాలా టైం ఉంది, ఇంకా సాటర్డే సండే ఉంది కదా, సరే అని చెప్పేసి ఎలాగో అంత దూరం నెల్లూరు నుంచి ఇంకా 300 ఎంతో పడినట్టు, 350 కిలోమీటర్స్ వచ్చింది అరుణాచలం. సరే ఇంత దూరం వచ్చాము కదా, మళ్ళీ ఇంకా చూడలేదు ఇంతవరకు అని చెప్పేసి అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. అరుణాచలం వచ్చేసరికి మేము మధ్యలో గ్యాప్స్ అంటే స్టాప్స్ అయితే తీసుకున్నాము. మేము ఫస్ట్ ఇక్కడ థర్స్డే బయలుదేరాము. థర్స్డే నైట్ కడపలో ఉన్నాము. మళ్ళీ ఫ్రైడే మొత్తం అన్ని దర్శనాలన్నీ అయిపోయాయి. ఫ్రైడే నైట్ ఏమో మేము రాణిపేటలో ఉన్నాము. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ అరుణాచలంకి బయలుదేరి వచ్చేసామన్నమాట. అరుణాచలం దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు అక్కడ జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. నేను గిరి ప్రదక్షిణ ఏం చేయలేదు. టెంపుల్ అయితే గూగుల్ మ్యాప్స్ కొంచెం ఇబ్బంది పెట్టింది చూపించడానికి. అటు ఇటు అని చూపించింది, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించలేదు. సో నేను మళ్ళీ బయట వాళ్ళని అడిగి తెలుసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ ఓవరాల్ మొత్తం ట్రిప్ అంతటికి మా వారే డ్రైవ్ చేశారు కారు. నాది కాలు కొంచెం బెణికిందో తెలీదు, నరం పట్టేసిందో తెలీదు, మొత్తం ఇంతలా బొబ్బ వచ్చేసింది. నేను ఇంకా చేయలేనని చెప్తే ఆయనే చేశారు మొత్తం డ్రైవింగ్. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఏం జరిగింది అంటే, మాకు అరుణాచలం పార్కింగ్కి కూడా చాలా ఇబ్బంది అయింది. అరుణాచలం వెహికల్ వెళ్తే పార్కింగ్ చాలా ఇబ్బంది అందరూ అన్నారు. సో అది నాకైతే ఫేస్ చేశాను, అలా ఇబ్బంది అయ్యింది. అక్కడ పార్కింగ్ పెట్టిన తర్వాత దగ్గరగా 1.5 కిలోమీటర్ నడిచామన్నమాట. 1.5 కిలోమీటర్ నడిచాము, కానీ ఆ స్వామిని చూసిన తర్వాత ఈ నడిచిన బాధ అంతా పోయింది. బయటికి వచ్చిన తర్వాత మాత్రం సరదా తీరిపోయింది. అదేంటి అంటే, మాకు దర్శనానికి పాప గాయత్రితో ఉన్నానని చెప్పి త్వరగానే వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ మనం నడుస్తున్నప్పటి నుంచి అదిగొండ చివరికి ఉంది గుడి. సో ఆ గుడికి మనం అంత దూరం నడవాల్సిందే. ఈ నడిచే దారిలోని మనకి నేనేమైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ అస్సలు చెయ్యలేదు. నేను ఈ ట్రిప్లో ఎక్కడా ఏమీ కొనలేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే, ఇక్కడ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. సెకండ్, పిల్లలతో కనుక నాకు అసలు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడమే సరిపోయింది. నేను షాపింగ్ ఏం చేయలేదు. ముగ్గు వేస్తారు కదా, ఆ ముగ్గుది కొనుక్కుందాం అనుకున్నాను. అసలు ఏది కొందామన్నా సరే నాకు అక్కడ అవ్వలేదనే చెప్పాలి. ఫాస్ట్గా వెళ్ళడం ఫాస్ట్గా వచ్చేయడం అయితే జరిగింది, కానీ ఏమీ పర్చేస్ చేయలేదు. సరే అనేసి మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇదంతా హౌజెస్, బ్యాంకులు అన్నీ ఉన్నాయి ఈ స్ట్రీట్ మొత్తం. సో ఫైనల్గా దగ్గరకు అయితే వచ్చేసాం. మేము ఈస్ట్ ఎంట్రన్స్లోంచి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే నాకు పాపతో ఉన్నానని చెప్పి కాస్త చిన్నపిల్లలతో ఉండే వాళ్ళని అందరినీ ఒక దగ్గర ఆపేసి ఒకేసారి పంపించారనమాట. షార్ట్ కట్స్ ఉంటాయి కదా, అలా పంపించారు. సో అలా ఆ షార్ట్ కట్స్లో వెళ్ళడం వల్ల మా దర్శనము 1.5 అవర్లో అయిపోయింది. బట్ మధ్యలో కాళ్ళు అయితే కాలిపోయి, చెప్పులు లేకుండా నడుస్తాం కదా, శుభ్రంగా కాళ్ళు బొబ్బులు వచ్చినట్టుగా కాలిపోయి. సరే అనేసి దర్శనం అంతా చేసుకొని ప్రసాదం కూడా కాదు, ఫస్ట్ దర్శనం చేసుకున్నాక లోపలే కోవిల్లోనే కూర్చున్నాను. మీకు రష్ కూడా ఎంతవరకు ఉంది అనేటటువంటిది నేను లైన్లో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ వీడియోగ్రఫీ తీయకూడదు అని లేదు, కానీ ఎలాగో లోపల గుళ్ళలో తీయం కనుక నేను లోపల ఏం చూపించలేదు. బట్ కొంతవరకు లైన్లో అయితే ఒక క్లిప్ తీసినట్టున్నాను. వాళ్ళు బొట్టు పెడదామని వస్తారు. ఒక్కొక్కరికి బొట్టు పెట్టడానికి 5 రూపాయలు తీసుకున్నారండి. ఇది శివది అడ్డనామాలు పెట్టడానికి 5 రూపీస్ తీసుకున్నారు. ఆ అచ్చు అలా ప్రెస్ చేస్తారు అంతే. అసలు ఇక్కడ మొత్తం అంతా చూసారు, ఆ గుడి ఎలా ఉందో మొత్తం కట్టడం అంత. చిన్న క్లిప్స్ లాంటివి తీసాను ఇక్కడ లోపల వెళ్తున్నప్పుడు. ఇంత రష్ అంటే అంత రష్ ఉంది. ఇలా చిన్నపిల్లలందరినీ ఒక దగ్గర ఆపి లోపలికి పంపించారనమాట. ఇదంతా కూడా లైనే. సో 1.5 అవర్ల దర్శనం బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ గుడి దగ్గరే కాసేపు లోపల కూర్చొని బయటికి వచ్చాం. మేము వచ్చింది వెస్ట్ గేట్లోకి ఎంట్రన్స్ వచ్చాం.
వెస్ట్ కూడా కాదు, సౌత్కి వచ్చాం బయటికి. సో సౌత్ నుంచి మళ్ళీ ఈస్ట్కి వెనక్కి రావాలన్నమాట. ఎక్కడ కాలు పెట్టినా సరే బొబ్బ వచ్చేస్తుంది, అంత వేడి ఉంది. అన్ని షాపులు కనిపిస్తున్నాయి, అన్నీ కొనుక్కోవాలని అంతే, కొంచెం షాపింగ్ కూడా చేసుకోవాలి అనుకున్నాను. బట్ కింద కాలు పెడితే బొబ్బ వచ్చేస్తుంది. పాపం వాళ్ళు అంతకీ ఏం చేశారంటే మన గోను సంచులు ఉంటాయి కదా, వాటిని నీటితో తడిపి దారి పొడుగున షాపుల వాళ్ళు వేశారండి వాళ్ళ షాప్స్ ముందు, సో దట్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని. ఇంత ఎండలో కూడా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకైతే నిజంగా ఇంకా ఆ శివుడు అనుగ్రహం కంపల్సరీ. అంత ఎండ సాక్స్లు వేసుకొని మరి గిరి ప్రదక్షిణ అయితే చేసేస్తున్నారు పెద్దవాళ్ళు కూడాను. నిజంగా నేనైతే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో మేమైతే బయటికి వచ్చేసాము. వచ్చి ఆ సౌత్ నుంచి నాకు ఈస్ట్కి రావడానికి చుక్కలు కనిపించాయి అనమాట. సో ఇంకా వచ్చేసిన తర్వాత అక్కడ మనకి ప్రసాదాలు అమ్ముతారు. లాడు 5 లాడు 50 రూపాయలు, 5 అరిసెలు 50 రూపాయలు, 5 జంతికలు 50 రూపాయలు అనమాట. ఇగోండి ఇక్కడ ఈ ప్రసాదం కౌంటర్. మేము ఇంక ఇక్కడ కూర్చొని ప్రసాదం అలాగే పులిహార కూడా ఉండింది. ఇక్కడ పులిహార 10 రూపాయలు, ఒక్కొక్కటి డిప్పల్లో ఇస్తారు. తర్వాత ఇక్కడ ఇచ్చేది ఇదే అనమాట. ఇలా లైన్లో ప్రసాదాల లైన్లో కూడా నాకు కొంత ఇబ్బంది ఫేస్ అయింది. మైథిలి వెళ్తే వెంటనే ఇచ్చేశారు, మేము వెళ్తేనేమో పెద్ద పెద్ద లైన్లు పెట్టి ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని తిప్పారనమాట. సో ఫైనల్గా మేమైతే చెప్పులు విప్పిన చోటుకి వచ్చి చెప్పులు వేసుకొని మళ్ళీ వచ్చిన దారి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కార్ పార్కింగ్ చేసింది ఇటువైపే కదా అని చెప్పి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా నాకు లొకేషన్ కొంచెం తారుమారు చేసి చూపించింది గూగుల్ మ్యాప్స్. కొంచెం ఈ ఏరియా తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది ఉండకపోవచ్చు, లోకల్ వాళ్ళకైతే. మనం గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని వెళ్తే నాకు ఇలాగే అవుతుందని అయితే అర్థమైంది. సో ఇలా మా అరుణాచల దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరం సాటిస్ఫై అనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ దేవుడిని అంత దగ్గరగా చూడడము, అంత పెద్ద గోపురాలు చూడడము అవన్నీ వాళ్ళకి కూడా బాగా నచ్చాయి. సో ఇలా మా అరుణాచల దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మేము తిరుపతి వెళ్తున్నాము. తిరుపతిలో హాల్ట్ ఉండి సాటర్డే నైట్ ఏమైనా మనకు అంటే సండే మార్నింగ్కి ఏమైనా టికెట్ దొరికితే దర్శనం చేసుకొని సండే మధ్యాహ్నం నుంచి మేము హైదరాబాద్ రిటర్న్ అవుదామని ఆలోచన. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఇక్కడైతే మేము 3 o'clockకి మా దర్శనం అయ్యి బయటికి వచ్చాం. సో ఇప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాగా ఏదైనా కొంచెం టిఫిన్ లాగా ఏదైనా తినేసి బయలుదేరదామని చూస్తున్నాను. చూడండి ఇక్కడ అన్ని పిల్లలకి బొమ్మలు కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా అడగలేకపోతున్నారు అమ్మాయి కోను అనేసి, అంత బీభత్సంగా ఉందన్నమాట. ఎండ చాలా ఎండ ఉంది. చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా వాటర్ బాటిల్ మాత్రం బ్యాగుల్లో పెట్టుకోండి. ఇదండి చిన్న వీడియో, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్తో వీడియో అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.